హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా అందరికి హ్యాపీ నాగుల చవితి. సో ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలకు స్నానాలు చేసి రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాం. సో నాకు కొత్త అనమాట. మా ఇంట్లో అయితే డైరెక్ట్ పుట్టలోనే వేస్తాం. మేము ఇంట్లో నైవేద్యాలు ఏం పెట్టము. బట్ ఇక్కడ మా అత్తయ్యల ఆచారం ప్రకారంగా ముందైతే నైవేద్యాలు ఇంట్లో పెట్టి ఆ తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళాలి. సో మొత్తం 7 వెరైటీస్ అయితే రెడీ చేశారు అత్తయ్య. అండ్ మొత్తం నైవేద్యాలు పెట్టేసి అండ్ ఇంకా ఇంట్లో పూజ చేసుకొని దండం పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇంక ఇంట్లో పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కలిసి పుట్ట దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా పుట్టలు ఉంటాయని. అండ్ మేము వెళ్ళేసరికి క్లైమేట్ కూడా బాగుంది, ఎండ ఏమీ లేదు. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు చూసిన పొలాలే ఉన్నాయి. సో అమ్మాయికి వ్యూ బాగుంటే ఇంకేం కావాలి చెప్పండి. ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈలోపు మావియ అండ్ ఇంకా మా హస్బెండ్ కలిసి పుట్ట క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పుట్ట మొత్తం క్లీన్ చేసి అత్తయ్య అయితే పూజకైతే రెడీ చేస్తున్నారు పుట్టని మొత్తం. సో నేనైతే ఇక్కడ ఒక విషయం షేర్ చేయాలి అనుకుంటున్నాను. మా అత్తయ్య చెప్పారనమాట, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం పుట్టలో పాలేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందంట. నేను అడిగాను అనమాట, పుట్టలో వేయడానికి నా ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటి అత్తయ్య అంటే ఇలా చెప్పారు. మన హిందువులు సంతానం కోసం నాగదేవతను ఇంకా నాగపుట్టను అయితే పూజిస్తారంట. దాని వెనక రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక నాగపాము గర్భం దాలిస్తుందో తన బాడీ నుంచి రజస్సు తేజస్సు అనే శక్తిని అయితే విడుదల చేస్తుందంట. ఆ పుట్ట పైన ఉన్న మట్టికి ఆ పాము తిరగడం వల్ల ఆ శక్తి అనేది అంటుకుంటుందంట. సో ఆ టైంలో ఆ పుట్ట మీద పాలు పోసినప్పుడు పాలు ఆ పుట్టమన్ను కలిసి ఒక రకమైన గ్యాస్ని రిలీజ్ చేస్తుందట. ఆ గ్యాస్ని పీల్చుకోవడం వల్ల స్త్రీలకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతుందంట. సో ఎప్పుడైతే మనం ఆ పుట్టమన్నును కంటికి చెవులకి అండ్ ఇంకా బొడ్డుకి రాసుకుంటామో ఇలా హార్మోన్ బ్యాలెన్స్ అయినప్పుడు మ్యారీడ్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకా మేము ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నాగేంద్రకి నైవేద్యాలన్నీ పుట్టలో వేసేసాము అందరం. సో ఫైనలీ దీపావళి రోజు దాచుకున్న క్రాకర్స్ అన్ని నాగల చవితి రోజు కాల్చేయడమే మన ఆచారం. సో మీరందరూ నాగల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవరీవన్. బాయ్.